నమస్తే అండి. నేను ఈరోజు బీట్రూట్ చట్నీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. బీట్రూట్ చట్నీ వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. బీట్రూట్లు మీద పైన తొక్క తీసి బాగా కడగాలి. కడిగి బాగా తురుముకోవాలి. ఫస్ట్ తురుముకోవాలి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా తురుముతున్నాను. మొత్తం ఇలానే అన్ని బీట్రూట్లు తురిమి పెట్టుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని తురిమెలు తీసి కొంచెం వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఈ చట్నీలో కొంచెం చింతపండు కూడా వేయొచ్చు, కానీ నేను టమాటాలు వేస్ట్ చేస్తున్నాను. చింతపండు వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు వేస్తున్నాను, చింతపండు వేస్తలేను. ఈ టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఈ బీట్రూట్ను వేసుకోవాలి. బీట్రూట్ను కూడా ఆయిల్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి. ఇది ఆయిల్లోనే ఎంతసేపు మగ్గితే అంత రుచిగా ఉంటుంది. ఉడకాలి కాబట్టి చాలాసేపు మగ్గనివ్వాలి. ఈ ఉడుకుతుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, తగినంత ఉప్పు, 1 స్పూను పసుపు, జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకున్న ఇంతకుముందే ఆ పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను వేసుకొని బాగా కలపాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చాలాసేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఈ ఎండుమిరపకాయలని వేయించి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని అది ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తగినంత కారం ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కచ్చాపచ్చా దంచుకొని పెట్టుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత ఇది బాగా ఇలా మొత్తం ఇలా నీరంతా పోయి ఇలా గట్టిగా మంచిగా ఉడుకుతుంది. ఇలా వాటర్ అంతా పోయి దగ్గర పడ్డ తర్వాత పోపు చేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసి పోపు చేయడానికి స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకోవాలి. ఆ చిన్న బాండిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చట్నీ కాబట్టి, ఒక 2-3 రోజులైనా ఉంటుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఈ జీలకర్ర ఎల్లిపాయలు అంతవరకు ఇలా కొంచెం కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో ఇవి కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం చిన్న మంట పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. దోరగా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. ఈ కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర 2 కలిపి దంచుకొని వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. చిన్న మంట పెట్టాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత 1 స్పూను పసుపు వేసి వేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ బీట్రూట్లో హిమోగ్లోబిన్ పెంచుతుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా
గర్భిణీ స్త్రీలకైనా బాలింతలకైనా ఎవరికైనా చాలా మంచిది. బీట్రూట్తో ఇలా చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బీట్రూట్లో ఈ పోపు అయిన తర్వాత ఈ బీట్రూట్ దగ్గర పడ్డ బీట్రూట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బీట్రూట్ పిల్లలకైతే చాలా ఇష్టము. ఈ బీట్రూట్ పిల్లలకు చేసి పెట్టండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా వచ్చింది ఈ బీట్రూట్. ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు. ఇది అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. బీట్రూట్ చట్నీ